అనగనగా రుద్రవరం అనే ఒక మారుమూల గ్రామంలో భద్రయ్య అనే ఒక వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అయితే భద్రయ్య ఒక్కడి కష్టంతో కుటుంబంలో ఉన్న 4 వ్యక్తులు బ్రతుకుతున్నారు. అదే విధంగా భద్రయ్య పెద్ద కూతురైన కమల ఇంటి పనుల్లో తల్లికి సాయంగా ఉంటే మిగిలిన 2 కూతుర్లు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. ఏమండి, మొన్న మధ్య మన అమ్మాయికేదో పెళ్లి సంబంధం చూస్తానన్నారు. మళ్ళీ దాని గురించి ఏ కబురు లేదు. ఏమైందండి? ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో కట్నాలు ఇచ్చి పెళ్లి చేయడం అంటే చాలా పెద్ద విషయం పద్మ. అందుకే ఆలోచిస్తున్నా. మీరు ఇలాగే ఆలోచిస్తుంటే మిగిలిన 2 పిల్లలు కూడా పెళ్లి వయసుకు వచ్చేస్తారండి. మనమే ఏదో ఒకటి చేసి దానొక్క అయ్య చేతిలో పెట్టాలి. నువ్వు చెప్పింది నిజమే పద్మ. సర్లే 7 ఏడాదిలో మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం. నిజానికి కుటుంబ పోషణ చేయడమే భద్రయ్యకు కష్టంగా ఉంటే పెళ్లి చేయడమంటే ఇంకా పెద్ద విషయం. అలా కూతురు పెళ్లి విషయం గురించి ఆలోచిస్తూ కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్తాడు. ఆ సమయంలో భద్రయ్య తన తోటివారితో కలిసి కట్టెలు కొడతాడు. అలా సాయంకాలం వరకు కష్టపడి పనిచేసిన భద్రయ్య మిగతా వారు రోజంతా కొట్టిన కట్టెలను ఎద్దుల బండిలో సంతకు తరలిస్తారు. ఆ సమయంలో జట్టు వ్యక్తి మాట్లాడుతూ, మీరంతా ఇళ్ళకెళ్ళండి, నేను కట్టెలు సంతలో అమ్మేసి ఆ డబ్బులు తీసుకుని మీకు ఇస్తాను. దాదా, నాకు ఈ నెల కాస్త ఖర్చులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను చేసిన దానికి ఒక 2000 రూపాయలు ఎక్కువ ఇస్తారా? అదేం పెద్ద సమస్య కాదులే భద్రయ్య, నువ్వు అడిగినట్టే ఇస్తానులే. భద్రయ్య ఎప్పుడూ కూడా తన కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా పట్నంలో నారాయణ అనే వ్యాపారవేత్త తన భార్య అయిన సుజాత, కొడుకైన అరవింద్తో కలిసి ఒక పెద్ద ఇంట్లో నివసిస్తున్నాడు. ఈ నారాయణ పల్లెటూరు నుండి వచ్చి చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. అలానే నారాయణకు కొడుకంటే చాలా ప్రేమ. హాయ్ డాడీ, ఈ రోజు నైట్ పార్టీకి వెళ్తున్నా. మీరు ఒక 25,000 నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. సరే అరవింద్, నువ్వు మాత్రం కారు జాగ్రత్తగా డ్రైవ్ చేయి, సరేనా? నేను చిన్న పిల్లాడిని కాదు డాడీ, నాకు తెలుసు కదా ఎలా డ్రైవ్ చేయాలో. ఓకే రిలాక్స్ అరవింద్, నీ మంచు కోసమే చెప్పాను. సర్లే, నైట్ పార్టీ బాగా ఎంజాయ్ చేయి, నేను నీ అకౌంట్ లో డబ్బులు వేస్తాను. అరవింద్ మాట్లాడి అక్కడి నుండి వెళ్లిపోయిన తర్వాత సుజాత తన భర్త వద్దకు వచ్చి మాట్లాడుతుంది. ఏమండి, మీరలా ముందు వెనక ఆలోచించకుండా డబ్బులిచ్చి వాణ్ణి పాడు చేయకండి. ఇప్పుడు ఏమైంది సుజాత? ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాడు? నేను సంపాదించేది మొత్తం వాడి కోసమే కదా. మీరు చెప్పేది నిజమేనండి, కానీ దేనికైనా ఒక హద్దు ఉంటుంది కదా. మనం కాస్త వాడికి భయం నేర్పిస్తే మంచిది. నువ్వు ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు సుజాత. మన అబ్బాయి వల్ల ఏ ఇబ్బంది ఉండదు, నన్ను నమ్ము అని నారాయణ తన భార్యకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఈ విధంగా కాలం గడుస్తుంది. ఒక రోజు భద్రయ్య 2 పిల్లలు ఒక పుస్తకం కోసం గొడవ పడుతున్నారు. ఆ సమయంలో భద్రయ్య వారి వద్దకు వచ్చి గొడవని ఆపుతాడు. చూడండి నాన్న, మీరు నా కోసం కొన్న పుస్తకం కావాలని గొడవ చేస్తోంది. అది కాదు నాన్న, మీరేమో ఒక్క పుస్తకమే కొన్నారు, కానీ దాని అవసరం నాకు మాత్రమే ఉంది. కావాలంటే వచ్చే వారం మీతో ఇంకో పుస్తకం కొనిపిస్తానంటే ఒప్పుకోవడం లేదు. అదేం కుదరదు. అసలు నా పుస్తకం ఎందుకు ఇవ్వాలి? నాకు ఇది అవసరం పడకపోయినా పర్లేదు, నీకు మాత్రం ఇవ్వను. ఆ మాటలన్నీ విన్న తరువాత భద్రయ్య నవ్వుకుంటాడు. చూడండి పిల్లలు, మీరు ఇలా గొడవ పడడం వల్ల మీ మధ్య అపార్థాలు పెరిగిపోతాయి. అదే గాని ఒకరినొకరు అర్థం చేసుకుంటే ప్రేమలు పెరుగుతాయి. భద్రయ్య చెప్పే మాటలు పిల్లలిద్దరూ శ్రద్ధగా వింటారు. అప్పుడు 2 పిల్లలు కూడా ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకుంటారు. ఆ తరువాత పుస్తకం ఎవరికైతే అవసరమో తనే తీసుకుంటుంది. అది చూసి భద్రయ్య సంతోషిస్తాడు. మేం మళ్ళీ ఎప్పుడూ ఇలాంటి విషయాల గురించి గొడవ పడం నాన్న. అవును నాన్న, మీరు చెప్పినట్టు పరిస్థితులను అర్థం చేసుకుని కలిసిమెలిసి ఉంటాం నాన్న. చాలా సంతోషం పిల్లలు. మరోవైపు అరవింద్ ప్రతిరోజు వేళ కాని వేళలో ఇంటికొస్తాడు. ఆ విషయం గురించి తల్లి కొడుకులకు గొడవ జరుగుతుంది. అయితే అరవింద్ తన మాటలను పట్టించుకోవడం లేదని సుజాత బాధపడుతుంది. ఈ విషయంలో కూడా నారాయణ తన కొడుకుని సమర్థించే విధంగా మాట్లాడతాడు. ఒకరోజు అరవింద్ ఎప్పటిలా బయటకు వెళ్తున్న సమయంలో నారాయణ తన కొడుకుతో, మనం వచ్చే వారం మన సొంతూరికి వెళ్తున్నాం అరవింద్, కాబట్టి నీకు ఏమైనా ప్లాన్స్ ఉంటే దానికి తగ్గట్టు మార్చుకో. ఉన్నట్టుండి ఊరికి వెళ్ళడం ఏంటి డాడీ? నాకు ఇష్టం లేదు, కావాలంటే మీరు వెళ్ళండి. అది కాదు అరవింద్, మన ఊర్లో 12 ఏళ్లకు ఒకసారి ఘనంగా జాతర జరుగుతుంది. గతంలో నీకు ఆరోగ్యం బాగలేనప్పుడు కూడా ఆ గుడిలో దేవతనే మొక్కుకున్నాం. అబ్బాబ్బా, సర్లే వస్తాను, కానీ నాకు నచ్చకపోతే వెంటనే తిరిగి వెళ్ళిపోతాను. నువ్వు
నువ్వు అడిగినట్టే మనతో జాతరకు వచ్చేలా ఒప్పించాను. ఇప్పుడు ఆ జాతరకు వెళ్తే వాడి జీవితం ఏం మారిపోతుందో చూస్తాను. అదేదో నా నమ్మకం అండి. కనీసం ఈ చిన్న కోరిక తీర్చారు, సంతోషం. సర్లే, వచ్చే వారం మనం వెళ్ళడానికి అన్ని సిద్ధం చెయ్యి. నిజానికి తన కొడుకుని జాతరకు తీసుకుని వెళ్తే అతనిలో ఏదైనా మార్పు వస్తుందని సుజాత ఆశపడుతుంది. అలా వారం రోజులు గడిచి జాతరకు వెళ్లే రోజు రానే వచ్చింది. అప్పుడు అరవింద్ తన కారులో జాతరకు బయలుదేరుతాడు. ఆ సమయంలో అరవింద్ చాలా వేగంగా కార్ డ్రైవ్ చేస్తాడు. అప్పుడు సుజాత కంగారు పడి మెల్లిగా నడపమని చెప్పినా అరవింద్ ఆ మాటలేవి పట్టించుకోడు. మరోవైపు భద్రయ్య ఇంటి బయట తన భార్యతో నిలబడి ఉన్నప్పుడు ముగ్గురు పిల్లలు కొత్త బట్టలు వేసుకుని బయటకు వస్తారు. ఆ సమయంలో వారిని చూసి భద్రయ్య వాళ్ళు చాలా సంతోషిస్తారు. పదండి నాన్న, ఇంకేంటి చూస్తున్నారు? ఈ పాటికే జాతర హడావిడి మొదలైపోయి ఉంటుంది. ఇప్పటి వరకు ఆలస్యం చేసింది ఎవరి తల్లి? మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అది కావాలి ఇది కావాలని అడగకూడదు, సరేనా? సర్లేండి నాన్న, మీరు ముందే భయపడిపోతున్నారు. ఎప్పుడో 12 ఏళ్లకు ఒకసారి జాతర జరుగుతుంది. ఆ జాతర జరిగే రోజు కూడా ఖర్చు పెట్టకపోతే ఎలా నాన్న? అమ్మో, నీతో వాదించడం కష్టం. నీకేం కావాలో కొంటాను, పద. ఆ తండ్రి కూతుర్ల మాటలకు పద్మ నవ్వుకుంటుంది. అలా వారంతా కలిసి కాలినడకన పక్క గ్రామంలో జరిగే జాతరకు బయలుదేరుతారు. మరోవైపు అరవింద్ వాళ్ళు తమ గ్రామానికి ఇంకొన్ని మైళ్ల దూరంలో ఉన్నారు. ఆ సమయంలో అరవింద్ వెళ్తున్న వేగానికి చుట్టుపక్కల ఉండే గ్రామస్తులు కంగారు పడతారు. సరిగ్గా అరవింద్ కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు తన ఫ్రెండ్ దగ్గర నుండి కాల్ వస్తుంది. అరవింద్, కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫోన్ ఏంట్రా? ముందు ఫోన్ కట్ చేయి. మీరు ఊరుకొని నానా, నేను బాగానే డ్రైవ్ చేస్తున్నాగా. అలా వారిద్దరి మధ్యలో వాదన జరుగుతున్నప్పుడు రోడ్డు దాటుతున్న భద్రయ్యను గుద్దేస్తాడు. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ షాక్ లో ఉంటారు. మరోవైపు భద్రయ్య రోడ్డు మీద కొన ఊపిరితో కొట్టుకుంటున్నాడు. అప్పుడు చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తీసుకుపోతారు. అలానే నారాయణ వాళ్ళు ఆసుపత్రికి వస్తారు. ఆ సమయంలో తమ బిడ్డ భవిష్యత్తు ఏమవుతుందో అని నారాయణ కంగారు పడుతున్నాడు. నువ్వేనా కారు నడిపింది? పద స్టేషన్కి. సార్ ఒక్కసారి నేను చెప్పింది వినండి. మా వల్ల తప్పు జరిగింది, కానీ దయచేసి మా అబ్బాయిని వదిలేయండి. అక్కడ మీరు యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ప్రాణాలతో పోరాడుతున్నాడు. పైగా ఆ ఫ్యామిలీ మీ మీద కేసు కూడా పెట్టమని చెప్పింది. ఒకవేళ పొరపాటున ఆ వ్యక్తి చనిపోతే మీ అబ్బాయికి జైలే. పోలీస్ మాటలు వారిలో మరింత భయాన్ని పెంచుతుంది. అలా చీకటి పడే సమయం వరకు ఆసుపత్రిలోనే ఉంటారు. అప్పుడు డాక్టర్ వచ్చి భద్రయ్య చనిపోయిన విషయం చెప్పడంతో పద్మ వాళ్ళు ఏడుస్తారు. మరోవైపు స్టేషన్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ కి భద్రయ్య చనిపోయిన విషయం తెలుస్తుంది. మీ అబ్బాయితో చివరగా ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడేసుకోండి. సార్, దయచేసి మా అబ్బాయి మీద కేసు పెట్టకండి. వాడి భవిష్యత్తు పాడైపోతుంది. ఇప్పుడు నా చేతిలో ఏం లేదండి. ఒకవేళ మీరు గానీ కేసు నుండి బయటపడాలంటే అనఫిషియల్ గా ఏమైనా చెయ్యాలి. మీరు ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. పైగా అక్కడ చనిపోయిన ఒక వ్యక్తి మాత్రమే కదా సార్. ఆ సమయంలో పోలీస్ ఆఫీసర్ నారాయణ వద్ద నుండి లంచం తీసుకుని అరవింద్ వాళ్ళని విడిచిపెడతాడు. మరోవైపు భద్రయ్యకు జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతాయి. అలా భద్రయ్య చనిపోయిన 2 వారాల తర్వాత పద్మ వాళ్ల ఇంటికి పోలీస్ ఆఫీసర్ వస్తాడు. అయ్యా, మా ఆయన చావుకి కారణమైన వాళ్ల మీద కేసు పెట్టారు కదా, ఏమైందండి అది? అదేం కేసు కాదు గాని అక్కడ చూసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే మీ ఆయనే కారుకి అడ్డంగా వెళ్ళాడట. బహుశా మీ ఇంట్లో పరిస్థితులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని ఉంటాడు. ఏంటయ్యా మీరనేది? ఆ కారే వేగంగా దూసుకొచ్చింది. అసలు మా ఆయన ఎందుకని ఆత్మహత్య చేసుకుంటారు? అదంతా అబద్ధం. ఇప్పుడు నేను కేసు పెడితే పోయిన మీ ఆయన ప్రాణాలతో తిరిగి వస్తాడా? కాబట్టి ఇవన్నీ మర్చిపోయి మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకో. ఇంటి పెద్ద దిక్కు పోయాక ఇంకేం భవిష్యత్ అండి? ఏవండి, కనీసం ఆ కుటుంబానికి ఏదైనా సాయం చేసి ఉండాల్సింది. ఇప్పుడు మనం జాలి పడితే వాళ్ళు ఎక్కువ డబ్బులు దోచుకోవాలని చూస్తారు. ప్రస్తుతం మన సమస్య నుండి బయటపడ్డాం కదా, అది చాలు. నాకెందుకో ఇది తప్పనిపిస్తోందండి. నాకు కూడా పిల్లాడి గురించి ఆలోచన ఉంది, కానీ పాపం ఆ ఇంటి పెద్ద చనిపోయాక ఆ కుటుంబం ఎలా బ్రతుకుతుందో ఏంటో. ఇంటి పెద్ద దిక్కైన భద్రయ్య చనిపోవడంతో వారి ఇంట్లో పూట గడవడం కూడా కష్టమైపోతుంది. దాంతో భద్రయ్య భార్య వేరువేరు ఇళ్లల్లో పాచి పనులు చేస్తూ తమ పిల్లల కడుపు నింపడానికి కష్టపడుతుంది. అది చూసి పెద్ద కూతురైన కుమారి ఎంతగానో బాధపడుతుంది. అమ్మా, నాకు కూడా ఏదైనా పనుంటే చూడు. నువ్వొక్కదానివే ఎంతని కష్టపడతావు? నీకు పెళ్లి చేసి అత్తారింటికి పంపాల్సిన సమయంలో మా కోసం కష్టపడేలా చేయటం సరికాదనిపిస్తోంది తల్లి. అదేం కాదులే అమ్మా, నువ్వు నా పెళ్లి గురించి ఆలోచించుకో. ఆ దేవుడికి మన మీద జాలి లేనట్టుంది.
అందుకే ఈ కష్టాలిచ్చాడు. ఆ తర్వాత నుండి పద్మ ఇళ్లల్లో పనిచేయటానికి వెళ్లిపోతే కుమారి గుడి దగ్గర పూజా సామాన్లు అమ్ముతుంది. అలా వారిద్దరూ కష్టపడిన సంపాదనతో ఇల్లు గడుపుతూ ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్నారు. మరోవైపు నారాయణ వాళ్ళు జరిగిన విషయాలన్నీ మర్చిపోయి తమ వ్యాపారం మీద దృష్టి పెడతాడు. ఈ విధంగా ఏడాది కాలం గడిచిపోతుంది. అప్పుడు ఒకరోజు నారాయణ ఇంట్లో ఉన్న సమయంలో ఉన్నట్టుండి గుండెపోటు వస్తుంది. వెంటనే సుజాత కంగారుపడి తన కొడుకుని పిలవగా అతన్ని హాస్పిటల్ కి తరలిస్తారు. చూడండమ్మా, భయపడాల్సిందేం లేదు, కానీ ఇకపై కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే డాక్టర్ గారు, మేమొకసారి ఆయన్ని చూడొచ్చా? వెళ్ళి చూడండి. ఇప్పుడు ఎలా ఉందండి? నాకు మిమ్మల్ని అలా చూడగానే చాలా భయం వేసింది. అవును డాడీ, అసలు డాక్టర్ వచ్చి మాట్లాడే వరకు మాకు కాళ్ళు చేతులు ఆడలేదు. నాకిది పునర్జన్మని చెప్పొచ్చు. మీరు నన్ను హాస్పిటల్ కి తీసుకొచ్చే సమయంలో నా బుర్రలో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి. ఒకవేళ నేను గాని చనిపోతే మీరు ఏమైపోతారని భయం వేసింది తెలుసా? అయ్యో, ఏంటండి ఆ మాటలు? నిజం సుజాత, మనం కూర్చొని తిన్న తరగనంత ఆస్తి ఉంది, కానీ మీ విషయంలో నాకు చాలా భయం వేసింది. ఇప్పుడు నాకు అర్థమైంది, ఆ భద్రయ్య కుటుంబానికి మనం ఎంత అన్యాయం చేశామో అని నారాయణ తాను చేసిన తప్పుకి పశ్చాత్తాపానికి గురవుతాడు. ఆ తర్వాత నారాయణ ఆరోగ్యం నుండి కోలుకున్న 3 వారాలకు తన కుటుంబ సమేతంగా భద్రయ్య ఇంటికి వస్తారు. ఆ సమయంలో వారి పరిస్థితిని చూసి నారాయణ వాళ్ళు బాధపడతారు. అప్పుడు పద్మ వారిని ఒక క్షణం గమనించి కోపంగా మాట్లాడుతుంది. ఇప్పుడు మా ఇంట్లో ఎవరిని చంపడానికి వచ్చారయ్యా? లేదంటే మా కష్టాలు చూసి సంతోషపడటానికి వచ్చారా? మేము మా తప్పు తెలుసుకొని క్షమాపణ అడగడానికి వచ్చాం. అవునండి, ఆ రోజు మా కొడుకు భవిష్యత్తు కోసం ఆలోచించి మీకు అన్యాయం చేశాం. మిమ్మల్ని క్షమించమని అడగడానికి కూడా మాకు అర్హత లేదు. ఆ సమయంలో వారంతా కంటతడి పెట్టుకునేసరికి పద్మ కాస్త శాంతిస్తుంది. దీన్ని మీరు సాయంగా అనుకోకండి. అలాగే మేము చేసిన తప్పుకు ఇది మూల్యం కూడా కాదు. దయచేసి మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ డబ్బులు తీసుకోండి. నారాయణ దంపతులు ప్రాధేయపడి అడగటంతో పద్మ వారి నుండి డబ్బులు తీసుకుంటుంది. అలానే భవిష్యత్తులో ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్టు చెబుతారు. ఈ విధంగా అనుకోని రీతిగా వారిలో మార్పు కలిగి భద్రయ్య కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. మనలాంటి ప్రతి మధ్యతరగతి కుటుంబంలో ఒక పెద్ద దిక్కు ఉంటాడు. అలాంటి వ్యక్తి గాని ఈ లోకంలో లేకపోతే ఆ కుటుంబ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అయితే నారాయణ చేసిన ఆర్థిక సాయంతో పద్మ ఒక టిఫిన్ కొట్టు పెట్టుకుని సంతోషకరమైన జీవితాన్ని మొదలు పెడుతుంది. For more videos, please subscribe our channel.